అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ని ఓడించాలనుకున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలనుకున్నారా? అభివృద్ధి సంక్షేమ పథకాలు చేశామని చెప్పినప్పటికీ అహంకారమే వాళ్ళని దెబ్బతీసిందా? ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ కు మారిన తర్వాత ప్రజలు ఎవరి వైపు ఎక్కువగా చూస్తున్నారు? రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఎవరి సత్తా ఎలా ఉండబోతోంది? ఎవరు ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నారు? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో ఇప్పుడు మనం ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే ఒకసారి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 రోజులు గడిచిపోయింది, ప్రభుత్వం ఏర్పాటు అయిపోయింది. ఓవరాల్గా ఇప్పుడు ఒక ఇంట్రాస్పెక్షన్ అనేది జరుగుతాయి బోత్ సైడ్స్. ఎవరు ఎటువంటి స్థితిలో ఉన్నారు? మీరు అన్నదానికి జవాబు ఏంటంటే బీఆర్ఎస్ను ఓడించాలనుకోలేదు, కాంగ్రెస్ను గెలిపించాలనుకోలేదు. ఓకే, వాళ్ళకి అక్కడక్కడ మూడోసారి పోటీ చేయబోతున్న ఎమ్మెల్యేస్ అంటే ఒకసారి ఎన్నుకున్నారు, రెండోసారి ఎన్నుకున్నారు, మూడోసారి ఎన్నుకోవడంలో వాళ్ళకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అందుకని ఎమ్మెల్యేలను ఓడించాలనుకున్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓడించాలనుకున్నారు. ఆ సంఖ్య కొంచెం ఎక్కువ ఉండి గవర్నమెంట్ పడిపోయింది. వాస్తవంగా ఇది ప్రో కాంగ్రెస్ ఓటు కాదు, ఇది యాంటీ బీఆర్ఎస్ ఓటు కాదు, ఇది ఓన్లీ యాంటీ ఎమ్మెల్యేస్ ఓటు. ఇది పెద్దగా నాకు బీఆర్ఎస్ పట్ల ప్రజల ప్రేమ, వారికి ఉన్న అభిమానం తగ్గినట్టుగానైతే నాకు ఎక్కడ కనబడలేదు. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు ఇది వారి బలం అనుకొని కనుక వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నా, అసెంబ్లీని నడిపినా కూడా ఘోరంగా ఫెయిల్ అవుతారు. అనుకోకుండా వాళ్ళకి అధికారం వచ్చింది. ఇది ప్రజలు వాంఛించింది కాదు. కేసీఆర్ని దించాలని ఏ ప్రజలు అనుకోలేదు. ఇది కేవలం అక్కడున్న ఎమ్మెల్యేలు వాళ్ళకున్న కొన్ని లోపాల వల్ల వాళ్ళకి టికెట్లు ఇవ్వడాన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేక వాళ్ళను ఓడించాలనుకున్న ఓటమే తప్ప ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది అయితే కాదు. కాబట్టి ఇది కాంగ్రెస్కు ప్రో కాంగ్రెస్ ఓటు అని అనుకుంటే మాత్రం వాళ్ళు తీసుకోబోయే నిర్ణయాలన్నీ తప్పుడు నిర్ణయాలు అవుతాయి. ఇప్పుడు యాంటీ ఎమ్మెల్యే ఓటు అనుకున్నప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ అనేది కూడా కనిపించిందా? లేదమ్మా. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే 39 సీట్లున్న మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 4 ఏరియాల్లో కలిపి 39 సీట్లు ఉన్నాయి. 39లో 24 ఎట్లా గెలుస్తారు యాంటీ ఇన్కంబెన్సీ అయితే? అందులో సెంట్రల్ తెలంగాణ అనుకున్నప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి ఉన్నటువంటి స్థానాలు. రెండవది నార్త్ తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్లో బీజేపీ ఎందుకు అన్ని స్థానాలు గెలిచింది? వాళ్ళు ఏమన్నా ఇదివరకు ఎమ్మెల్యేలకు పనిచేసిన వాళ్ళ, లేకుంటే ప్రజల్లో వాళ్ళకి ఏమన్నా పెద్ద పట్టున్న వాళ్ళ? ఇక్కడ ఏమైందంటే డిఫరెంట్ ప్యాకెట్స్లలో అక్కడున్న ఎమ్మెల్యేల మీద అక్కడున్న వ్యతిరేకత, ఎవరైతే వాళ్ళని ఓడించగలుగుతారు ఆ ఎమ్మెల్యేలు సెంట్రిక్గా జరిగిన ఎలక్షన్ ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. వాస్తవంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చూసినట్టయితే శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా ఒక వేవ్ క్రియేట్ అయ్యేది ప్రతిసారి. ఈసారి ఎటువంటి వేవ్ క్రియేట్ కాలేదు. ప్రో ఇన్కంబెన్సీ, యాంటీ ఇన్కంబెన్సీ ఎమ్మెల్యేలను బట్టి అక్కడ కనబడ్డదే తప్ప పాలనను బట్టి ఎక్కడ కూడా యాంటీ ఇన్కంబెన్సీ లేదు. ఎమ్మెల్యేలను బట్టి అక్కడక్కడ కనబడింది. ఇప్పుడు ఇదే మహబూబ్నగర్ జిల్లాలో 14లో 12 ఓడిపోయారు. బట్ అక్కడ గెలిచిన విజయుడు కొత్త క్యాండిడేట్ 50,000 మెజార్టీ ఎట్లా వస్తుంది? అట్లా చాలా ప్యాకెట్స్లలో మెజారిటీ బాగా వచ్చినాయి ఉన్నాయి. కాబట్టి మనం అట్లా చెప్పుకోవడానికి ఏం లేదు. సో ఓవరాల్గా ఇప్పుడు స్థానాలు అయితే మారినాయి అసెంబ్లీలో. రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చింది. ప్రజలు దాన్ని ఎలా చూస్తున్నారు యాక్చువల్గా? అంటే ప్రజలు డైజెస్ట్ చేసుకున్నారు. ఎందుకు డైజెస్ట్ చేసుకున్నారు అని అంటే, మనం ఎమ్మెల్యేలను ఓడించాలనుకున్నా కూడా ప్రభుత్వం దిగిపోయింది. ఇంకా తప్పదు, మన కాంగ్రెస్ మన నెత్తికి పడ్డది, తప్పకుండా భరించాల్సిందే. కానీ అభద్రతలో కనబడుతున్నారు. ఇంటలెక్చువల్స్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు కూడా ఏం చేస్తారో వీళ్ళు చాలా హామీలు ఇచ్చారు, చాలా వాగ్దానాలు ఇచ్చారు. ఎంతో కొంత జనం వాటికి ప్రభావితమైన వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళ గెలుపుకు కేవలం హామీలే కారణమని నేను అన్నాను. అట్లా కనుక కారణమైతే అన్ని దిక్కుల్లో ఒకటే రిజల్ట్ రావాలి. బట్ కొంత ప్రభావం అయితే వాటిది ఉంది. వాళ్ళంతా కూడా ఏంటంటే కనీసం ఈయన కొత్తగా ఏం లేకపోయినా ఇదివరకు ఉన్న వాటినన్నా కంటిన్యూ చేయగలుగుతాడా? ఆ ప్రాజెక్టులను కానీ, ఇదివరకు వస్తున్న పెన్షన్స్ను కానీ పెంచకపోయినా అవన్నీ వస్తాయా రావా అనే ఒక అభద్రతలో కనబడ్డారు. సో ఇప్పుడు మార్పు అనేది ఒక ప్రభుత్వ పరంగా అయితే మార్పు వచ్చింది. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అని చెప్పుకున్నప్పటికీ అప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఈ మార్పు ఎవరైనా పరివర్తనలో లేకుంటే ఒక చేంజ్ని ఏమైనా తీసుకొస్తుందా? అంటే ఒకటి, అధికారంలోకి వచ్చారు కాబట్టి కొన్ని అవకాశాలు ఈ ప్రభుత్వానికి వచ్చినాయి. వాటిని సరిగ్గా ఉపయోగించుకొని ఇదివరకున్న అభివృద్ధిని అట్లాగే కొనసాగిస్తూ, ఇదివరకున్న వెల్ఫేర్ని అట్లాగే కొనసాగిస్తూ, ఇంకా కొంచెం వాళ్ళు ఇచ్చిన హామీల మేరకు
ఆ పెన్షన్స్ని పెంచుతూ అభివృద్ధిని కూడా కొంత ఇంకా డెవలప్ చేసే విధంగా, అంటే కేసీఆర్ గారు ఒక 50% చేశారనుకోండి, ఒక 60-70% ఈయన తీసుకుపోగలిగినా కూడా పాత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగుంది అనుకుంటారు. 5 ఏళ్ళే కాదు, ఇంకో 5 ఏళ్ళు కూడా కొనసాగనిస్తారు. కానీ ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్కే ఉంది అందరిలో, విశ్లేషకుల్లో కానీ ఈయన అట్లా ఆ రకంగా తీసుకెళ్ళగలుగుతాడా? అవకాశాలు తక్కువ ఉన్నాయి. తక్కువ ఉన్న అవకాశాలను ఆయన పెంచుకునే వైపుగా ఎట్లా ఆలోచిస్తాడు? నిన్న మాజీ ఆర్బీఐ గవర్నర్ వచ్చారు, ఇట్లాంటి వాళ్ళందరితో రఘురామరాజన్ ఇలాంటి వాళ్ళతో ఆయన సలహాలు తీసుకుంటూ కొంత థింక్ ట్యాంక్ని ఆయన వెనకాల పెట్టుకుంటూ కొంత ముందుకు పోయినట్టయితే ప్రభుత్వం బాగుంటుంది. ప్రజలు కూడా వాళ్ళు గెలిపించకపోయినా యాక్సిడెంటల్గా ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఇది నిలబడి మాకు బాగా చేసింది అనుకున్నప్పుడు డెఫినెట్గా నెక్స్ట్ టైం ప్రో ఇన్కంబెన్సీ ఉంటుంది. కావాలని మళ్ళీ గెలిపిస్తారు కాంగ్రెస్ని. కంపేర్ చేయడం అనేది ఒక ప్రజలకు ఉంటుంది. అది ఎట్లయినా కేసీఆర్తో రేవంత్ని కంపేర్ చేస్తారు, బీఆర్ఎస్ పాలనతోని కాంగ్రెస్ పాలనను చేస్తారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన నెగ్గుకు రాగలిగాడనే ఒక ఆ ప్రావీణ్యతను చూపెట్టగలగాలి రేవంత్. చూపెడితే డెఫినెట్గా ప్రజలు ఆయన వెనకాల ఉంటారు. సో కంపారిజన్స్ అనుకున్నప్పుడు ఐటీ శాఖ మంత్రి ఎవరవుతారు? కేటీఆర్ లాగా ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్లో ఎవరున్నారు అనేది ముందు నుంచి ఎదురు చూశారు. శ్రీధర్ బాబు వచ్చేసారు, ఆ తర్వాత ప్రతి దాంట్లోనూ కంపారిజన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఐటీ మంత్రి కేటీఆర్కి ఈక్వల్గా ఎవరు రాలేరమ్మా, ఎందుకంటే ఆయనకు చాలా అనుకూల అంశాలు ఉన్నాయి. ఒకటి, ముఖ్యమంత్రితో మాట్లాడాల్సిన అవసరం లేకుండా డిసిషన్స్ తీసుకోగలిగే స్వేచ్ఛ కేటీఆర్కు ఉండే. ఆయన అమెరికా పోయినప్పుడు మళ్ళీ ఫోన్ చేసి నేను ఈ కంపెనీకి రాయితీలు ఇవ్వాలనుకుంటున్నా, మీరు ఓకేనా అని ముఖ్యమంత్రిని ఎన్నడూ అడగలేదు. ఆయన అనుకున్న అన్ని రాయితీలు ఇచ్చుకుంటూ పోయాడు. అయితే ఇక్కడ ఒకటేంటంటే మిగతా అందరు మంత్రులకి ఎలాంటి స్వేచ్ఛ ఉందా, కేవలం కేటీఆర్కి మాత్రమే ఉందా అనేది పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే ఐటీ మంత్రిగా వేరే వాళ్ళు రాణిస్తారా అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు ఖచ్చితంగా చెప్పగలుగుతాను, కేటీఆర్ గారి ప్లేస్లో ఎవరున్నా రాణించలేరు. ఒకవేళ ఆ ప్లేస్లో రేవంత్ ఉన్నా కూడా మళ్ళీ హైకమాండ్ అడిగి చెప్పాల్సిందే. కనీసం ముఖ్యమంత్రికి కూడా ఇక్కడ స్వేచ్ఛ లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక ఐటీ మంత్రికి ఆ స్వేచ్ఛ ఉంది. ఎందుకు అనంటే ఆయన సీఎం గారి అవసరం లేకుండానే ఇండిపెండెంట్గా తన పోర్ట్ఫోలియో నిర్వహించగలిగాడు. రిలేషన్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. బట్ ఇక్కడ రేవంత్ కూడా ఆ స్వేచ్ఛ లేదు. ఆయన ఏమైనా రాయితీలు అంటే క్యాబినెట్లో మాట్లాడుకొని చేయాలి. ఒక పాలసీ, బ్రాడ్ పాలసీ తీసుకోవాలి. ఆ బ్రాడ్ పాలసీలో ముఖ్యమంత్రికి వాళ్ళ అథారిటీ ఇవ్వాలి, హైకమాండ్ కూడా దానికి అనుమతించాలి. ఇవన్నీ ఉన్నప్పుడు శ్రీధర్ బాబు ఐటీ మంత్రి అయినా కూడా శ్రీధర్ బాబు తన నిర్ణయం తీసుకోలేడు. మళ్ళీ ఆయన రేవంత్ని అడగాలి, రేవంత్ క్యాబినెట్తో మాట్లాడాలి, లేదా హైకమాండ్తో మాట్లాడాలి. ఇట్లున్నప్పుడు ఎక్కడ అవకాశాలు ఉంటాయి? రెండవది, ఆయనకున్న వైడ్ కాంటాక్ట్స్ శ్రీధర్ బాబు గారికి ఉండవు. ఆయన సమర్థత కలిగిన మంత్రి, అందులో అనుమానం ఏం లేదు. శ్రీధర్ బాబు సీనియర్ మంత్రి, పక్కా తెలంగాణ బిడ్డ. ఆయన ప్రావీణ్యత గురించి నాకేం డౌట్ లేదు. కానీ ఆయనకున్న సంబంధాలు, ఇప్పుడు కేటీఆర్ గారు ఎక్కడికైనా రీచ్ కాగలిగిన ఆయనకున్న సంబంధాలు, ఇప్పుడు కేటీఆర్ గారు ఎక్కడికైనా రీచ్ కాగలిగిన సంబంధాలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అవి యాక్సిడెంటల్గా రాలేదు. ప్రతి ఎకనామిక్ సమ్మిట్కి ఆయన పోయేవాడు, ఇప్పటివరకు ఆయన ఏది మిస్ కాలేదు. ప్రతి ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ ఆయన ఆనర్ చేసిపోయాడు. ఎక్కడ అవకాశం ఉంటాడో పరిచయాలు పెంచుకున్నాడు. పరిచయాల కోసమే సంవత్సరాలు ఒక టీమును పెట్టి వర్క్ చేయించాడు. ఇవాళ వీళ్ళు టీవర్క్స్ సీఈఓను సుజయ్ని తీసేశారు. ఆ సుజయ్ 2 సంవత్సరాలు కష్టపడి ఫాక్స్కాన్ కంపెనీని హైదరాబాద్ తీసుకొచ్చాడు. అంటే క్రెడిట్ గోస్ టు మినిస్టర్. బట్ దాని వెనకాల అదృశ్య హస్తాలు చాలా ఉంటాయి. ఒక మంచి టీంను కేటీఆర్ ఇవాల్వ్ చేయగలిగారు. ఆయన ఈ 9.5 సంవత్సరాలు ఆ టీంను తన వెంట పెట్టుకున్నారు. వాళ్ళకున్న అర్హత ఏంటంటే ఏనాడు కాంప్రమైజ్ కాకుండా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన టీం అది. కొంత దిలీప్ కావచ్చు, సుజయ్ కావచ్చు, ఇంకా కొంతమంది కావచ్చు. తర్వాత కక్షతోని అంతకుముందు వాళ్ళని తీసేయలేదు. ఆయన అమర్నాథ్ అని పొన్నాల లక్ష్మీ గారు ఐటీ మినిస్టర్ ఉన్నప్పటి పనిచేసిన వ్యక్తి. అతను ఆంధ్రే కావచ్చు, తెలంగాణ ప్రభుత్వంలో కూడా అదే రోల్ ప్లే చేశాడు. ఎందుకు అనంటే అంతకుముందున్న అభివృద్ధిని, అంతకుముందున్న విస్తృత పరిచయాలను కనెక్ట్ చేయడానికి అతను ఉపయోగపడతాడు. కానీ వీళ్ళు చేసింది ఏంది? సుజయ్ని తీసేశారు, కొనతం దిలీప్ ఆయన రిజైన్ చేశాడు. అవసరమా?
నిజంగానే వాళ్ళిద్దరిని పెట్టుకొని ఉంటే ఎంతో కొంత రీచ్ ఉండేది. అదే అమర్నాథ్ను మరి కంటిన్యూ చేస్తారో లేదో తెలియదు. అతను కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తే. వీళ్ళు ఉండడం వల్ల ఒక లాభం ఏం జరుగుతుందంటే పెండింగ్లో ఉన్నాయి, పర్సూ చేస్తున్నాయి, కొత్తగా రిలేషన్ మళ్ళీ పెట్టుకోవాలనుకున్నాయి, వాళ్ళ ద్వారా కొంత సాధ్యమైంది కదా. ఎందుకు తీసేయాలి అకస్మాత్తుగా? సో అక్కడ ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు కావచ్చు, పాతగా అప్పటి నుంచి ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ వీళ్ళందరినీ కూడా మార్చేస్తున్నారు కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు. సమర్థత కలిగిన వాళ్ళని కంటిన్యూ చేయాలి, అడగాలి కనీసం మీరు మా ప్రభుత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా, మాకేమీ బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పి కక్ష లేదు, మీ వర్త్ మాకు తెలుసు, మిమ్మల్ని మేము కంటిన్యూ చేస్తామని చెప్పాలి కదా. అది లేదు, ఒక జీవోతో అందరినీ తీసేశారు. బట్ అక్కడ కూడా చాలా వరకు వినిపించింది ఏంటంటే వాళ్ళ మీద ఒక కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి, లేకపోతే అవకతవకలు జరిగాయి, కొన్ని చోట్ల ఫైళ్ళని కూడా మాయం చేశారు, కొన్ని చోట్ల తగలబెట్టారు అనే కదా. ఎక్కడ నాకు తెలిసి బీఆర్ఎస్లో ఎమ్మెల్యేల స్థాయిలో అక్కడక్కడ ఏమన్నా కాన్స్టిట్యున్సీ స్థాయిలో అవినీతి జరగవచ్చు, కానీ నేను బ్లాంక్గా చెప్తున్నాను, ఎక్కడ కూడా అవినీతి అయితే మనకు కనబడలే. ఈవెన్ కాళేశ్వరం విషయంలో కూడా చాలా ఫైల్స్ను వాళ్ళు పర్సూ చేశారు. ఊరికే షెకావత్ పార్లమెంట్లో అవినీతి జరగలేదు అని చెప్పలే, చాలా తరో ఎగ్జామినేషన్స్ తర్వాతనే వాళ్ళు చెప్పారు. ఈవెన్ మిషన్ భగీరథ కానీ అవినీతి అక్కడెక్కడ కనబడదు. నాకు తెలిసి అక్కడెక్కడ కూడా అవినీతి లేదు. ఒకవేళ వాళ్ళు తీయగలిగితే మంచిదే, ఎందుకంటే ప్రజల దృష్టికి ఇంత జరిగింది అవినీతి అని చెప్పడానికి కూడా వీళ్ళకి ఆ క్రెడిట్ వస్తుంది. కానీ నాకు తెలిసి అవినీతిని వీళ్ళు ఎక్కడ కూడా లేని దాన్ని ప్రూవ్ చేయలేరు వాళ్ళు. 9.5 సంవత్సరాలు బీజేపీ ఎందుకు సైలెంట్గా ఉన్నది అంటే, లాస్ట్ 4.5-5 సంవత్సరాలు అయితే రోజు గొడవలే కదా ఇద్దరికి. ఎవరిని అన్నన్ని మాటలు మోడీ గారిని కేసీఆర్ గారు అన్నారు కదా. మరి ఆ పరుషంగా తీసుకున్న వాళ్ళు కవిత మీద కూడా కేసు బుక్ చేశారు కదా. మరి అవినీతి ఉంటే కేసీఆర్ను కేటీఆర్ను పట్టుకోవడం వాళ్ళ కష్టమా? వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా దర్యాప్తు సంస్థలన్నీ కూడా. కొత్తగా రేవంత్ రెడ్డి పట్టుకునేది ఏముంటుంది? మోడీ గారికే దొరకలేదు, ఒకవేళ ఉన్నా కూడా నేను లేదని అనుకుంటున్నా. కాబట్టి అవినీతి పెద్దగా. ఇంకోటి, ఇప్పుడు మీరన్న సుజయ్ కానీ దిలీప్ కానీ ఐటీలో కానీ ఎక్కడ అవినీతికి ఆస్కారమే లేదు. వీళ్ళ డబ్బులే ఖర్చు అయినాయి, వీళ్ళ శ్రమ పోయింది తప్ప, రాత్రింబగళ్ళు కష్టపడ్డారు తప్ప అక్కడ అవినీతి చేయడానికి స్కోపే లేదు అసలు. అయితే ఇక్కడే కీలకంగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ కూడా వెళ్ళి విజిట్ చేసే అవకాశం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడ మంత్రి హోదాలో అక్కడికి వెళ్తున్నారు. అక్కడ ఏం జరిగింది, ఎందుకు కుంగిపోయింది అనేది కూడా అబ్జర్వ్ చేసి వస్తారు అనేది. అదే నేను వెరీ ఫస్ట్ డే చెప్పాను, ఇది యాక్సిడెంట్ అని. ఆ యాక్సిడెంట్కి కారణం ఏందనేది కనుక్కోవాలి. అది కనుక్కోవడం అనేది అవసరం. కాబట్టి దర్యాప్తు కమిటీని వెల్కమ్ చేద్దాం, అవసరమే. ఒకవేళ అది ఎక్కడైనా నిర్మాణ సంస్థ యొక్క లోపం అయితే వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టవచ్చు, లేదా కంపెన్సేషన్ అడగచ్చు. ఒకవేళ కనుక అది ఇంజనీర్ల లోపం, డిజైన్ల లోపం ఉన్నట్టయితే ఆ డిజైన్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినాయి, మరి ఆ డిజైన్ వీళ్ళు యాజిటీస్గా ఫాలో కాలేదా, ఎక్కడైనా మార్పులు చేశారా, ఇట్లాంటివన్నీ వస్తాయి. కాబట్టి వాస్తవంగా ఏం జరిగిందనేది తెలుసుకోవడం అనేది ప్రజలకు అవసరం. ఎందుకు అంటే రేపు మిగతా బ్యారేజీలకు కూడా ఈ ప్రమాదం జరగవచ్చు, లేదా మేడిగడ్డల ఈ ఒక్క బ్లాక్లో 2 పియర్స్ జరిగింది, ఇట్లాంటి ఇంకొక 83 ఉన్నాయి, మరి వాటికి జరగవద్దు కదా. కాబట్టి గుణపాఠం తీసుకోవడానికి ఈ దర్యాప్తు కమిటీ అవసరం, విచారణ అవసరం. ఎన్జీఆర్ఐ లాంటి సైంటిస్టులను పెట్టుకొని విచారణ జరపాలి. ఏదో పొలిటికలైజ్ చేస్తే మాత్రం అది తప్పు అవుతుంది. కేసీఆర్ను తప్పుపట్టాలి కాబట్టి తప్పుపట్టే విధంగా దర్యాప్తు ఉండకూడదు. అలా ఖచ్చితంగా భూభౌతిక శాస్త్రవేత్తలు ఉండాలి, కన్సర్న్డ్ ఎన్నో రకాల ఎక్స్పర్ట్స్ అవసరం. ఒక్కరిద్దరితోనే ఆ డ్యామ్ నిర్మాణం జరగలేదు, ఆ బ్యారేజ్ నిర్మాణం. కాబట్టి వాళ్ళందరితో ఉండాలి ఈ దర్యాప్తు కమిటీ. ఐఏఎస్లతోనో లేకుంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళతోనో ఉండకూడదు. సో ఇప్పుడు మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద జరిగినటువంటి చర్చ, దశాబ్దంలో శతాబ్దం అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. బట్ అది మాత్రం ఫెయిల్యూర్స్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడెక్కడైతే అప్పులు ఉన్నాయో అప్పుల తడకలుగా మారిపోయింది మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ అనేది కాంగ్రెస్ వాదన. ఇది ముందు ముందు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఈ భూప్రపంచంలో ఏదైనా ఒక ప్రభుత్వం కానీ, ఏదైనా ఒక కార్పొరేట్ సంస్థ కానీ, ఎవరైనా ఒక వ్యక్తి కానీ అప్పు చేయకుండా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారా? వీళ్ళు రాసిస్తారా అసెంబ్లీలో మేము రాబోయే 5 ఏళ్ల రూపాయి అప్పు చేయము అని రాసేయగలుగుతారా? అప్పుడే అన్వేషణ మొదలైంది అప్పులు ఎవరిస్తారు అని. ఎందుకంటే వీళ్ళు రైతు బంధు వేయాలంటే కూడా ఇప్పుడు అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి, రేపు నెక్స్ట్ ఫస్ట్కి జీతాలు ఇవ్వాలంటే కూడా మళ్ళీ ఇప్పుడు అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి. అప్పులు అనేటిది మనిషిలో బ్లడ్ ఎంత సహజమో అభివృద్ధికి అప్పులు అనేటివి అంత అవసరం.
అయితే అప్పులను ఒక్కదాన్నే చూపెట్టి అప్పుల తరగా చేసిందనే దానికంటే అభివృద్ధి మీద కూడా చర్చ జరగాలనేది బీఆర్ఎస్ పట్టుబడుతున్నట్టుంది. అది అవసరం కూడా, బ్యాలెన్స్ అనేది అవసరం. నాకు నచ్చనిది ఏంటంటే ఈ సెషన్లో పై చేయి సాధించాలి, బీఆర్ఎస్ను బ్లేమ్ చేయాలి అనే ఒక తపన తప్ప నిజంగానే ఒక రాష్ట్రం గురించి కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశలో వాళ్ళ ఆలోచనలను కానీ ప్రతిబింబించే విధంగా అసలు ఆలోచనే లేదు, చేయాలనే ఆలోచన లేదు, సంకల్పం లేదు, ఆలోచన లేదు. ఎంతసేపు ఏంటంటే ఒక సామెత ఉంది తెలంగాణలో, కొత్త పిచ్చోడు పొత్తెరగడు అని. అంటే ఇట్లా అధికారంలోకి వచ్చినామో లేదో అవతల వాళ్ళని బ్లేమ్ చేయాలి, మనల్ని పైచేయి సాధించాలి, చర్చల్లో పైచేయి సాధించాలి. అంటే అసలు ఇక్కడ ఇద్దరు గెలిచారు, ప్రజలు ఓడిపోయారు ఈ సెషన్లో. అంటే డైరెక్ట్ సీఎంతోనే మాకు యాక్సెస్ ఉంది, సీఎంకే మేము వినతులు ఇవ్వచ్చు, మా ఫిర్యాదులు చెప్పొచ్చు అనే ఒక కాన్సెప్ట్ కదా ఇది. చెప్పకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కడో కాలనీలో ఉన్న సమస్య గురించి ఇక్కడ దాకా ఎందుకు రావాలి? అది ఆ కాలనీలో లోకల్ బాడీ సర్పంచ్ ఉంటాడు, తర్వాత ఎంపీటీసీ ఉంటాడు, జెడ్పీటీసీ ఉంటాడు, తర్వాత మండలాధ్యక్షుడు ఉంటారు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు, తర్వాత ఎమ్మెల్యే ఉంటాడు, తర్వాత ఎంపీ ఉంటాడు,